హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రాందీప్ సార్. నా పేరు దేదీప్య. అందరూ ఎలా ఉన్నారు? నాతో కమెంట్ సెక్షన్‌లో చెప్పడం అస్సలు మర్చిపోకండి. అండ్ మీరు టైటిల్, థంబ్‌నెయిల్ చూసుంటే ఆల్రెడీ అర్థమై ఉంటది కదా! ఈరోజు మేము డిసెంబర్ 30థ్ అనమాట ఈరోజు డేట్. సో, ఈరోజు స్టార్ట్ అయ్యి మేము న్యూ ఇయర్ అండ్ నా బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవటానికి పాండిచ్చేరి ట్రిప్ అయితే వెళ్తున్నామనమాట. సో, ఈరోజు డేట్ డిసెంబర్ 30థ్ అనమాట. 31st రోజు మేము చెన్నైలో దిగి అక్కడి నుంచి వెళ్తాము. సో, నా బర్త్‌డే వచ్చేసి జనవరి 1 అనమాట. అందుకని ఎప్పుడు ఎవ్రీ ఇయర్ నా బర్త్‌డే ఇంట్లోనే చేసుకుంటున్నాము. బట్ సరే ఒకసారి ట్రిప్ వెళ్దాము అని చెప్పి అప్పటికప్పుడు యాక్చువల్‌గా డిసైడ్ అయ్యాము. అప్పటికప్పుడు అంటే లాస్ట్ మినిట్ ట్రిప్ అనమాట ఇది. లాస్ట్ మినిట్‌లో డిసైడ్ అయ్యాము. ముందే మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు. బట్ వాళ్ళకి మేము కన్ఫర్మ్ చేసిందైతే లాస్ట్ మినిట్‌లో కన్ఫర్మ్ చేశాము. సో, బర్త్‌డే షాపింగ్ అయితే చేశాను కానీ ట్రిప్ గురించి అన్నట్టు షాపింగ్ ఏమీ చేయలేదు. సో, లెట్స్ గో పాండిచ్చేరి అండ్ వీడియో కంటిన్యూ అవుతుంది. చెక్ చేయండి అండ్ సీ యూ దేర్. అండ్ మేము చెన్నైకి స్టార్ట్ అయిపోయాము. యాక్చువల్లీ మా ట్రైన్ వచ్చేసి నాంపల్లిలో 6:00కి మెట్రోలో వెళ్ళామన్నమాట. ఫస్ట్ మెట్రోలో వెళ్ళి అక్కడి నుంచి ట్రైన్ బోర్డ్ అయ్యాము. అండ్ మేము ఇంకా లాస్ట్ మూమెంట్‌లో ట్రైన్ మిస్ అయిపోతుంది అని అనుకున్నాము. బట్ లక్కీలీ ట్రైన్ అయితే బోర్డ్ అవ్వగలిగాము. అందరూ ఆఫీస్‌లకి వెళ్ళి రావటం వలన చాలా లేట్ అయిపోయింది. ట్రైన్ ప్లాట్‌ఫామ్ నెంబర్ 1లోనే ఉండడం వలన మాకది చాలా ప్లస్ అయిందని చెప్పొచ్చు. ఇంకా ట్రైన్ ఎక్కేసిన తర్వాత ఫస్ట్ అయితే స్నాక్స్ తింటున్నాము. ఇంకా తెలిసిందే కదా! ట్రైన్ ఎక్కిన తర్వాత తింటానే ఉంటాము. సో, ఫస్ట్ స్నాక్స్ తినేసి ఆ తర్వాత ఇంకా గేమ్స్ స్టార్ట్ చేశాము. ఫస్ట్ అయితే రాముడు, సీత ఆడాము. చాలా గేమ్సే ఆడాము. బట్ అందులో అయితే ఫస్ట్ రాముడు, సీతతో మొదలుపెట్టాము. అండ్ మా గ్యాంగ్‌లో నన్ను అందరూ కొంచెం టీజ్ చేస్తూ ఉంటారనమాట. సో, అందుకని మా వాళ్ళు అంటూనే ఉన్నారు, ఫస్ట్ 0 నాకే వస్తుంది అని చెప్పి. ఫస్ట్ 0 దీప్యాకే. సో, విన్నారు కదా! మా అర్జున్ అయితే నన్ను ఫస్ట్ 0 దీప్యకే వస్తుంది అని అన్నాడు. తనన్నట్లే ఫస్ట్ 0 నాకే వచ్చింది. ఫస్టే కాదు చాలా 0లొచ్చినియి. బట్ స్టిల్ నేనైతే లిస్ట్‌లో లేను. టాప్ 3లోనే ఉన్నాను. ఇంకా గేమ్స్ అన్నీ ఆడటం అయిపోయిన తర్వాత ఇంటి నుంచే మేము ఫుడ్ కుక్ చేసుకొని వచ్చేసాము. అంటే ఒక్కొక్కళ్ళం ఒక్కొక్కటి చేసి తీసుకొచ్చామనమాట. ఇంకా అందుకని చెప్పి అన్నీ తినేసాము. డిన్నర్ కూడా చేసిన తర్వాత ఇంకా మార్నింగ్ చెన్నై రీచ్ అయ్యామనమాట. యాక్చువల్లీ మా ట్రైన్ లేట్ ఉండింది. మార్నింగ్ మేము 6:30 అలా రీచ్ అవ్వాల్సింది. 8:30, 9 అయిపోయింది చెన్నై రీచ్ అయ్యేసరికి. మళ్ళీ మేము దిగిన స్టేషన్ దగ్గర నుంచి వేరే చోటకి వెళ్ళి పాండిచ్చేరికి బస్ బోర్డ్ అయ్యాము. యాస్ యూ కెన్ సీ ఆల్ హ్యాపీ ఫేసెస్. ఏంటంటే ఫస్ట్ ట్రిప్ టుగెదర్ అందరం కలిసి ఇలా వెళ్ళటం. సో, చాలా ఎక్సైటెడ్ అండ్ హ్యాపీగా ఉన్నామనమాట. ట్రిప్ స్టార్ట్ అయిన వెంటనే ఇంకా అందరికీ అట్లనే ఉంటుంది కదా! ఎక్సైటింగ్‌గా ఉంటుంది. సో, మాకు కూడా అలానే ఉండింది. అండ్ మాకు అసలు చాలా ట్విస్ట్ అండ్ టర్న్స్ అయితే జరిగినియి. అవన్నీ ముందు వ్లాగ్‌లో తెలుస్తూ ఉంటుంది. ఇక్కడ మేము మెట్రోకైతే వచ్చాము. మేము బస్ బోర్డ్ అవ్వటానికి మెట్రో స్టేషన్ అనమాట. నాకు చెన్నై మెట్రో అయితే చాలా నచ్చింది. అండర్ గ్రౌండ్ మెట్రో అనమాట. చాలా బావుండింది. నాకేదో జపాన్‌లో ఉన్నట్టు ఆ ఫీల్ వచ్చిందనమాట. ఈ మెట్రో సెటప్ అంతా చూసి మంచిగా అనిపిచ్చింది. సో, ఇంకా మేము సెంట్రల్ రైల్వే స్టేషన్ దగ్గర నుంచి కోయంబేడ్ వెళ్ళాము. అక్కడ మేము పాండిచ్చేరికి బస్ బోర్డ్ అయ్యాము. అండ్ పాండిచ్చేరి రీచ్ అవ్వటానికి మాకు అరౌండ్ 3.5 to 4 అవర్స్ అయితే పట్టింది. అండ్ మేము ఆల్రెడీ ఎప్పుడో హోటల్ అయితే బుక్ చేసుకున్నామనమాట. సెరెనిటీ బీచ్ దగ్గరలో లా కోర్ట్‌యార్డ్ అని చెప్పి ఒక హోటల్ అయితే బుక్ చేసుకున్నాము. బయట నుంచి అంతా కూడా యాంబియన్స్ చాలా బావుండింది. బట్ రూమ్స్ అవి కూడా మాకు అంతగా నచ్చలేదు. యాక్చువల్లీ మేము వాళ్ళ వెబ్‌సైట్‌లో చూసింది వేరు అండ్ మాకు ఇచ్చిన రూమ్ వేరు. అది అడిగినందుకు మాతో చాలా పెద్ద గొడవ పెట్టుకున్నారు వాళ్ళు. సో, అందుకని చెప్పి నేనైతే ఈ హోటల్‌ని అంతగా రికమెండ్ అయితే నేను డెఫినెట్‌లీ చేయను. ఒకవేళ మీకు ఏది ఆప్షన్ లేదు అనుకుంటే ఒకవేళ వెళ్ళొచ్చు మీరు. బట్ ఒకసారి చూసుకోండి. మాకు బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ వచ్చింది అని చెప్పి నేను వాళ్ళ గురించి నెగెటివ్‌గా చెప్పాలి అని అనుకోవట్లేదు. ఒకసారి చూసుకోండి. ఏంటంటే వెబ్‌సైట్‌లో ఉన్నట్టయితే రూమ్స్ అసలు లేవు. అదే మేము వాళ్ళని అడిగితే వాళ్ళు మమ్మల్ని కొంచెం రూడ్‌గా మాట్లాడారు. ఇంకా హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత మేము బైక్ రెంటల్ తీసుకున్నాము. ఇంకా తీసుకొని ఈడెన్ బీచ్‌కి వెళ్దాము అని చెప్పి స్టార్ట్ అయ్యాము. యాక్చువల్లీ ఆ బస్‌లో వెళ్ళే కాలేజ్ స్టూడెంట్స్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి అరుస్తా ఉన్నారు. వెళ్ళే వాళ్ళందరికీ హ్యాపీ న్యూ ఇయర్ చెప్తున్నారనమాట. అండ్ ఇంకొకటి ఏంటి అంటే పాండిచ్చేరిలో బీచెస్ అన్నీ క్లోజ్ ఉన్నాయి. 31st అండ్ 1st. యాక్చువల్లీ మౌని ఉంది కదా! అర్జున్ వాళ్ళ వైఫ్. తను ఫస్ట్ టైమ్ బీచ్ వెళ్ళటం అంట. సో, తను చాలా ఎక్సైటెడ్ ఉండింది. ఫస్ట్ ఈడెన్ బీచ్‌కి వెళ్ళాము. అది క్లోజ్ ఉంది అన్నారు. సరే అని చెప్పి రాక్ బీచ్‌కొచ్చాము. అక్కడ కూడా క్లోజ్ అన్నారు. సో, అప్పుడు కనుక్కుంటే అర్థమైంది మాకు అన్ని బీచెస్ క్లోజ్ ఉన్నాయంట. ఇంకా చేసేది లేక కాసేపు ఇంకా అక్కడే అలా రాక్ బీచ్ దగ్గరే టైమ్ స్పెండ్ చేసి వచ్చేసాము ఇంకా రూమ్‌కి. అండ్ మొత్తం పాండిచ్చేరి అంతా కూడా చాలా చాలా రష్ ఉండింది. న్యూ ఇయర్ కదా! సో, ఇంక అందరూ కూడా టూరిస్ట్ చాలా మందొచ్చారు. అండ్ ఆల్సో లోకల్స్ అందరూ కూడా బయటనే ఉన్నారు. తెలిసిందే కదా! మనకి లిక్కర్ కొంచెం చీప్‌గా వస్తుంది పాండిచ్చేరిలో. సో, అందుకని చెప్పి మాక్సిమమ్ ఆఫ్ ద పీపుల్ పాండిచ్చేరి ప్రిఫర్ చేస్తారు గోవా కంటే. కానీ మేమైతే లిక్కర్ గురించి డెఫినెట్‌లీ నాట్. ఏదైనా బీచ్ ప్లేస్‌కి వెళ్ళాలి అని అనుకున్నాము. అండ్ సో, ఇట్ వాస్ పాండిచ్చేరి అంతే. ఫర్ థాట్ రీజన్. ఎక్కడికెళ్తున్నావు?
బీచ్. చెప్పరా మోని ఏం చూపిస్తాడు? బీచ్ చూపిస్తావా అని అడిగితే బీచ్ కి నన్ను చూపిస్తా అన్నాడు. మోడల్ మౌని బీచ్ రా. బీచ్ అరే నన్ను వదలండి, దాంట్లో పోతలేదు. చూసారు కదా మా పరిస్థితి అదనమాట. ఎదురుగానే బీచ్ ఉంది, బట్ బీచ్లోకి వెళ్ళలేము. మొత్తం కర్రలు కట్టేశారు. అండ్ ఆల్సో ఎవ్రీ 100 మీటర్స్కి పోలీస్ కూర్చున్నారు, ఎవరు బీచ్లోకి ఎంటర్ అవ్వకుండా. అండ్ ఆల్సో చాలా గాలి వస్తుందన్నమాట. వేవ్స్ కూడా కొంచెం హార్ష్గా ఉన్నాయి. వెళ్ళకపోవడమే బెటర్ ఏమో అని అనిపించింది. బట్ దెన్ మేము బీచ్లోకి వెళ్ళటం మిస్ అయ్యాము. అండ్ ఇంకా ఇక్కడ రాక్ బీచ్ దగ్గరే కాసేపు అలా టైం స్పెండ్ చేసి ఇంకా మేము రూమ్కి అయితే వెళ్ళిపోయాము. యాక్చువల్లీ నేను ఏదైనా ఈవెంట్కి వెళ్దాము అని చెప్పి చాలా అడిగాను, రూమ్కి ఎందుకు అని. బట్ మా వాళ్ళు ఏంటి అంటే నాకు ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేశారు కదా రంజిత, అందుకని రూమ్కి తీసుకువెళ్ళిపోయారు. నేనేమో ఇవన్నీ తెలియక రూమ్కి వెళ్ళి ఏం చేస్తాము అని అంటుంటే మంచిగా ఫుడ్ తిని ఏదైనా మ్యూజిక్ పెట్టుకుని చిల్ అవుదాము, 12 o'clockకి కేక్ కట్ చేసి పడుకుందాము అంటూ స్టోరీ అల్లేశారనమాట. ఏదైనా రెస్టారెంట్కి వెళ్ళి డిన్నర్ చేద్దాము అని అనుకున్నాము. బట్ దెన్ రెస్టారెంట్స్ అన్నీ చాలా ఫుల్ ఉన్నాయి. సో అందుకని చెప్పి టేక్ అవేకి ఇక్కడ రోడ్ మీద కనిపించింది ర్యాండమ్గా బిర్యానీ అనుకో అని చెప్పి. చూస్తే అది మన హైదరాబాదీ ఫ్లేవర్స్ అని ఉంది. సరే అని చెప్పి వెళ్ళాము. చూస్తే వాళ్ళు మన యానం వాళ్ళు అనమాట, తెలుగు వాళ్ళే అది రన్ చేస్తున్నారు. 2 బ్రాంచెస్ ఉన్నాయంట. అండ్ ట్రస్ట్ మీ ఇక్కడ ఫుడ్ అయితే చాలా చాలా బాగుంది. బిర్యానీస్ అండ్ స్టార్టర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి. లిటరల్లీ మేము 31st అండ్ 1st కూడా ఇక్కడే మేము ఫుడ్ డెలివరీ తీసుకుని రూమ్కి తీసుకెళ్ళిపోయి తిన్నామన్నమాట. అంత నచ్చింది మాకు. ఒకవేళ మీరు పాండి వెళ్తే సీ ఫుడ్ కాకుండా చికెన్ తినాలి అనుకుంటే బిర్యానీ అండ్ కోలో ట్రై చేయండి, చాలా బాగున్నాయి. సో ఇక్కడ రంజిత్ ప్లాన్ చేసిన సర్ప్రైజ్ అనమాట. నాకు ఇవన్నీ తెలీదు, జస్ట్ నన్ను 12కి ముందే డ్రెస్ చేంజ్ చేసుకోమని చెప్పి కిందకి తీసుకువెళ్ళి ఇవన్నీ చేశారు. నిన్నే ప్రేమించిన గోదావరి కాదు. Don't worry, I'm finding a girl for you from Godavari district. ఓకే ఓకే. ఆ మాత్రం మాస్ ఉండాలా? సో ఈ సెలబ్రేషన్ అంతా కూడా నాకు చాలా డ్రీమీగా అనిపించింది. యాక్చువల్లీ రంజిత్ ఇలాంటివేది ప్లాన్ చేయలేరనమాట. బట్ ఫర్ ద ఫస్ట్ టైం తను ఇలా నన్ను సర్ప్రైజ్ చేయడం చాలా చాలా హ్యాపీగా అనిపించింది అనమాట నాకు. అండ్ నాకు ఎక్కడ చిన్నగా డౌట్ కూడా రాకుండా మొత్తం అంతా మంచిగా ప్లాన్ చేసి కోఆర్డినేట్ చేశారు. అండ్ ఆల్సో ఇక్కడ కనిపించే వాళ్ళందరూ కూడా అక్కడ జస్ట్ నార్మల్గా వచ్చి కిందన కూర్చొని చిల్ అవుతూ ఉన్నారంట. ఇక్కడ మామూలుగా ఈవెంట్ కోఆర్డినేటర్స్ అందరూ వచ్చి డెకరేట్ చేస్తుంటే ఎవరిది ఏంటి అని కనుక్కొని వాళ్ళే ఆ మైక్ అంతా తీసుకొచ్చి సాంగ్స్ పాడారనమాట. అదొక డ్రీమీ లాగా అనిపించింది నాకు యాక్చువల్లీ. నేను ఎంటర్ అవుతూ ఉండగానే వాళ్ళు సాంగ్స్ పాడటం మంచిగా. అండ్ తర్వాత రంజిత్ని కూడా పుల్ చేసి సాంగ్ పాడించారు. అది నెక్స్ట్ షార్ట్స్లో వస్తుంది చూడండి. ఇప్పటి వరకు జరిగిన బర్త్డేస్ ఒక్కటైతే ఈ ఇయర్ మాత్రం చాలా డిఫరెంట్గా ఉందని చెప్పచ్చు. టోటలీ స్ట్రేంజర్స్ని మీట్ అయ్యి చాలా మంచి టైం అయితే స్పెండ్ చేసాం. మేము అందరం కలిసి భలే ఎంజాయ్ చేసాం అసలు. అక్కడ ఆల్మోస్ట్ అందరూ కూడా డిఫరెంట్ స్టేట్స్ నుంచి వచ్చిన వాళ్ళే. అంటే 2 గ్యాంగ్స్ అనమాట. 2 గ్యాంగ్స్ వచ్చి అక్కడ మామూలుగా జస్ట్ వాళ్ళకు పరిచయం అయ్యారు అప్పుడు. ఆ తర్వాత ఇంకా మేమందరం కలిసి పార్టీ చేసుకున్నాము. చాలా బాగుండింది. వీ హ్యాడ్ ఎ రియల్లీ గ్రేట్ టైం. యాక్చువల్లీ నేను ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు సాంగ్స్ పాడుతుంటే రంజితే అరేంజ్ చేశారేమో వీళ్ళని అని అనుకున్నాను. బట్ తర్వాత చెప్పారు వీళ్ళందరూ అక్కడ జస్ట్ నార్మల్గా చిల్ అవుతూ ఉన్నారు. అండ్ ఈ సెలబ్రేషన్ అంతా చూసి వాళ్ళు కూడా జాయిన్ అయ్యారు అంతే అనుకుంటూ చెప్పారనమాట.
పార్టీయింగ్ విత్ ఫ్రెండ్స్ ఈస్ డిఫరెంట్ అండ్ పార్టీయింగ్ విత్ టోటలీ స్ట్రేంజర్స్ ఇస్ డిఫరెంట్ కదా! దట్టు అక్కడే పరిచయం అయ్యి బట్ దెన్ చాలా రోజుల నుంచి పరిచయం ఉన్నట్టు చాలా క్లోజ్ అయిపోయాము అండ్ వీ హ్యాడ్ ఎ రియల్లీ గ్రేట్ టైమ్. ఇక్కడ పిక్చర్ బోర్డ్ లాగా పెట్టి మొత్తం అన్నీ మా పిక్చర్స్ అన్నీ కూడా స్టిక్ చేశారు. చాలా అనిపించింది నాకు. అండ్ ఇదంతా ఒక ఇన్‌స్టాగ్రామ్ పేజ్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యారంట రంజిత్. యాక్చువల్లీ సీసైడ్ చేద్దామని అనుకున్నారంట. బట్ దెన్ బీచెస్ అలవ్‌లేదు కదా! సో, అందుకని చెప్పి ఇక్కడికి మూవ్ చేశారంట. అండ్ నెక్స్ట్ షాట్‌లో రంజిత్ పెర్ఫార్మన్స్ చూసి మీరు కూడా ఆనందించండి. అండ్ ఈ వీడియోకి ఇంతే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. అండ్ డోంట్ మిస్ ఔట్ టు వాచ్ ద పెర్ఫార్మన్స్. నీలో నేనున్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా, నువ్వే లేకుంటే నీ స్నేహాన్ని కావాలంటున్నాను, కాదంటే నా మీదట్టుగా ఏమైనా చేస్తానమ్మే. ఒకసారి చూసి ప్రేమిస్తానే ఎంతో కాదుగా, నా ప్రేమ లోతులో మునిగాక నువ్వు పైకి తేలవే సులభంగా, ప్రాణమైనా ఇస్తానేగా, నేను నువ్వంటూ వేరే ఉన్నా నా ఈ వేళ నీలో ఉన్నట్టుగా అనిపిస్తూ ఉందే వింతగా, నా కోసం నేనే వెతికేంతగా. Oh no! అబ్బాయినే అన్నోడిని, అబ్బాయినే రుచించని అబ్బాయిని, ఒకే ఒక మంచాడిని, రొమాన్స్ లో పిచ్చాడిని, పర్లేదులే ఒప్పేసుకో సరేనని. టీ 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 చందా ఓ చందా మామరా. ఓకే 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 సింగ్ బ్రో ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే. బ్రో ఒక్క లిరిక్స్. అండ్ స్పెషల్ మెన్షన్ అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నా బర్త్డేని చాలా చాలా స్పెషల్గా చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మెయిన్గా ఆ సాంగ్స్ పాడిన బ్రో తన పేరు కూడా నేను అసలు కనుక్కోలేదు. అంత చిల్ అయ్యాం కానీ బట్ పేరు కూడా కనుక్కోలేదు. తనైతే చాలా బాగా పాడారు సాంగ్స్ యాక్చువల్లీ. అండ్ లాస్ట్లీ రంజిత్కి కూడా చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ మేకింగ్ మై డే సో వండర్ఫుల్ అండ్ ఈ సెలబ్రేషన్స్ని పాసిబుల్ చేసినందుకు. Understand the language, but still I can. Spider-Man.